పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తదుపరి సినిమాలపై సినీ వర్గాల్లో ప్రస్తుతం భారీ చర్చలు జరుగుతున్నాయి. పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ సంపాదించిన ఐకాన్ స్టార్ ఇప్పుడు ఏ సినిమా చేస్తాడా, ఎవరితో పని చేస్తాడా అన్న ఆసక్తి అభిమానుల్లో రోజురోజుకు పెరుగుతోంది. పుష్ప 2 విడుదల తర్వాత అల్లు అర్జున్ కెరీర్ మరింత పెద్ద స్థాయికి వెళ్ళింది. కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ మార్కెట్లలో కూడా బన్నీకి భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో ఇప్పుడు ఆయన చేసే ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ఉండాలి అనే అంచనాలు పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ ప్రస్తుతం వరుసగా స్టార్ దర్శకులతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. మొదటిగా ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. జవాన్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అట్లీ ఇప్పుడు బన్నీతో మరింత పెద్ద విజువల్ స్పెక్టాకిల్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సాంకేతికంగా, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఈ సినిమా ఇండియన్ సినిమాల్లోనే కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన వార్త కూడా బయటకు వస్తోంది. అదేంటంటే ప్రస్తుతం తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్తో కూడా అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నాడనే వార్త. ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన యాక్షన్ యూనివర్స్ సృష్టించిన లోకేష్ ఇప్పుడు బన్నీతో చేసే ప్రాజెక్ట్ కూడా భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ కాంబినేషన్ గురించి సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటిస్తే అది ఖచ్చితంగా ఇండియన్ సినిమాల్లో పెద్ద ఈవెంట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇలా వరుసగా తమిళ దర్శకులతో అల్లు అర్జున్ సినిమాలు చేయబోతుండటంతో బన్నీ నెక్స్ట్ ప్రాజెక్టులపై మరింత ఆసక్తి పెరిగింది. అయితే ఈ చర్చల మధ్యలో ఇప్పుడు మరో ఆసక్తికరమైన పేరు కూడా వినిపిస్తోంది. అదే మలయాళ నటుడు, దర్శకుడు బేసిల్ జోసెఫ్. కొంతకాలం క్రితం అల్లు అర్జున్ మరియు బేసిల్ జోసెఫ్ కలిసి ఒక సినిమా చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆ సినిమా సూపర్ హీరో తరహా కథతో ఉండవచ్చని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ తరువాత అల్లు అర్జున్ ఇతర ప్రాజెక్టులతో బిజీ కావడంతో ఈ ప్రాజెక్టు గురించి ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. దీంతో ఈ వార్త అక్కడికక్కడే ఆగిపోయింది. కానీ తాజాగా జరిగిన ఒక సంఘటనతో ఈ ప్రాజెక్ట్ గురించి మళ్లీ చర్చ మొదలైంది. ఇటీవల అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ వివాహ వేడుక ఘనంగా జరిగిన సంగతి మనకి తెలుసు. అయితే ఈ వేడుకకు సినీ రంగానికి చెందిన అనేక ప్రముఖులు హాజరయ్యారు. ఆ వేడుకకు మలయాళ దర్శకుడు బేసిల్ జోసెఫ్ కూడా రావడం ఇప్పుడు కొత్త చర్చలకు కారణమైంది. ఆ కార్యక్రమంలో అల్లు అర్జున్ మరియు బేసిల్ జోసెఫ్ మధ్య జరిగిన చర్చలు ఒక కొత్త ప్రాజెక్టుకు సంకేతాలా అన్న అనుమానం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీంతో వీరిరువురి కలయికలో సినిమా వచ్చే అవకాశం ఉందా అన్న ప్రశ్న మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం ఒకవేళ ఈ ప్రాజెక్ట్ నిజమైతే అది సూపర్ హీరో బ్యాక్డ్రాప్ లో ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇండియన్ సినిమాల్లో సూపర్ హీరో కథలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్న సమయంలో బన్నీ లాంటి స్టార్ ఒక సూపర్ హీరో పాత్ర చేస్తే అది ఖచ్చితంగా పెద్ద సంచలనం అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే మరోవైపు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ దర్శకులు ఉండగా అల్లు అర్జున్ వరుసగా ఇతర భాషా దర్శకులతో సినిమాలు చేయడంపై కొందరి అభిమానుల్లో చర్చ కూడా జరుగుతోంది. బన్నీ ఎందుకు తెలుగు దర్శకులతో కాకుండా తమిళ, మలయాళ దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు అనే ప్రశ్న కూడా కొందరు ఫ్యాన్స్ మధ్య వినిపిస్తోంది. అయితే మరోవైపు ఇండియన్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని భిన్నమైన కథలు, కొత్త శైలులు ప్రయత్నించడానికే అల్లు అర్జున్ ఇలా చేస్తున్నాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక బేసిల్ జోసెఫ్ గురించి మాట్లాడుకుంటే ఆయన మలయాళ సినీ పరిశ్రమలో ఒక ప్రతిభావంతమైన దర్శకుడు. నటుడిగా మంచి గుర్తింపు సంపాదించారు. 2013లో సహాయ దర్శకుడిగా తన సినీ ప్రయాణం ప్రారంభించిన బేసిల్ జోసెఫ్ తర్వాత దర్శకుడిగా మారి మంచి విజయాలు అందుకున్నారు. ప్రత్యేకంగా సూపర్ హీరో సినిమా మిన్నల్ మురళి భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా ద్వారా బేసిల్ జోసెఫ్ పేరు దేశవ్యాప్తంగా వినిపించింది. కేవలం దర్శకుడిగానే కాదు, నటుడిగాను బేసిల్ జోసెఫ్ మంచి గుర్తింపు పొందారు. ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే తమిళ సినీ పరిశ్రమలో తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్ట్ తలైవార్ 173లో కూడా బేసిల్ జోసెఫ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో బేసిల్ జోసెఫ్ రజనీకాంత్ కుమారుడి పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇలా దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన బేసిల్ ఇప్పుడు అల్లు అర్జున్తో కలిసి సినిమా చేస్తాడా లేదా అన్న విషయం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే అది ఖచ్చితంగా ఇండియన్ సినిమాలో మరో కొత్త ప్రయోగంగా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి నిజంగా అల్లు అర్జున్ బేసిల్ జోసెఫ్ కలయికలో సినిమా వస్తుందా?
ఆ సినిమా సూపర్ హీరో కథతోనే ఉంటుందా, లేక ఇది కేవలం ప్రచారమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు మనం వేచి చూడాల్సిందే.